నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. సో, అబ్రాడ్‌లో మెడిసిన్ గురించి ఇప్పుడు చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. లోకల్‌లో వితిన్ ఇండియాలో గనక ఏ కేటగిరీ, ఈవెన్ బి కేటగిరీలో సీట్లు దొరకని వాళ్ళు తక్కువ బడ్జెట్‌లో మెడిసిన్ కంప్లీట్ చేయాలంటే ఉన్న ఆల్టర్‌నేట్ ఆప్షన్ అనేది డిఫరెంట్ కంట్రీస్‌లో, బయటి కంట్రీస్‌లో మెడిసిన్ అనేది కోర్స్ పర్స్యూ చేసి ఇండియాకి రావటం. అయితే చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికి కూడా అంటే ఈ ఎన్ఎంసీ కొత్త న్యూ గజెట్ ప్రకారం చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి ఇప్పటికీ. సో, దీంట్లో ఎన్ఎంసీ గజెట్‌లో మనకు మెయిన్‌గా ఇక్కడ ఒక 4 పాయింట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ 4 పాయింట్స్ అనేది మనం దృష్టిలో పెట్టుకొని మనము వేరే కంట్రీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ముందుగా ఏ కంట్రీ అయితే 54 మంత్స్ కోర్స్ డ్యూరేషన్ జస్ట్ లైక్ ఇండియా ఆఫర్ చేస్తుందో అలాంటి కంట్రీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మనము ఈవెన్ ఆ కంట్రీలో ఇంటర్న్‌షిప్ అనేది చేయడానికి కూడా ఆ పర్టిక్యులర్ కంట్రీ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వవలసి ఉంటుంది. చాలా కంట్రీస్ తీసుకుంటే గనక కోర్స్ కంప్లీషన్ తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ అనేది తిరిగి ఇండియాకి రావాల్సి ఉంటుంది. ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే వాళ్ళు ఇంటర్న్‌షిప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలా కంట్రీస్ ఇంటర్న్‌షిప్స్ కూడా అలౌ చేయని కంట్రీస్ అనేది చాలానే ఉన్నాయి. సో, ఇప్పుడు కొత్త గజెట్ ప్రకారము డెఫినెట్‌గా మనం ఏ కంట్రీలో అయితే మెడిసిన్ చదవబోతున్నామో ఆ కంట్రీ స్టూడెంట్‌ను ఇంటర్న్‌షిప్‌కి అనేది లేదా క్లినికల్ రొటేషన్‌కి అనేది అలౌ చేయాలి. అండ్ సేమ్ కంట్రీలో మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా స్టూడెంట్ లైసెన్స్ అనేది సంపాదించవలసి ఉంటుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీ లైక్ కజక్ ఆర్ కిర్గిస్తాన్ వెళ్ళారనుకోండి. సో, ఆ కంట్రీలో మళ్ళీ స్టూడెంట్ డెఫినెట్‌గా అక్కడ లైసెన్సింగ్ టెస్ట్ అనేది క్లియర్ చేసుకొని అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ సంపాదించవలసి ఉంటుంది. దాంతోపాటు స్టూడెంట్ మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఏదైతే ప్రపోజల్లో ఉందో ఈ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇండియన్ స్టూడెంట్స్తో పాటు ఈక్వల్గా సేమ్ ఫార్మాట్లో మళ్ళీ స్టూడెంట్స్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనం ఏదైతే కంట్రీ సెలెక్ట్ చేసుకుంటామో ఆ కంట్రీలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఎందుకంటే ఇదివరకు చాలామంది స్టూడెంట్స్ చైనా, రష్యా లాంటి కంట్రీస్లో పర్టికులర్గా ఎక్కువగా బైలింగ్వల్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ అనేది ఎక్కువగా ఉండేటివి. సో, ఆ కంట్రీస్లో బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ పర్స్యూ చేసి వచ్చిన వాళ్ళకు ఇదివరకు ఇక్కడ మళ్ళీ ఏదైతే ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తుందో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ అనేది అపియర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉండేది. అయితే ఇప్పుడు కొత్త ఎన్ఎంసీ గజెట్ ప్రకారం డెఫినెట్గా స్టూడెంట్ అక్కడ ఇంగ్లీష్ మీడియం ఆఫర్ చేసే ఏదైతే ప్రోగ్రామ్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్లో మాత్రమే చదవవలసి ఉంటుందన్నమాట. సో, స్టూడెంట్స్ ఈ 4 పాయింట్స్ అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా కొంతమంది కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు లైక్ రష్యా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, యుక్రెయిన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, సెంట్రల్ అమెరికా, జార్జియా ఇలాంటి కంట్రీస్కి అనేది ఎక్కువగా వెళ్తూ ఉంటారు. రీజన్ ఏంటంటే ఇక్కడ మన ఇండియాతో కంపేర్ చేస్తే ఈ కంట్రీస్లో ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది కొంత తక్కువ ఫీలోనే మనం కంప్లీట్ చేసుకొని ఇండియాకి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇండియాకి వచ్చిన తర్వాత ఈ కంట్రీస్లో ఎడ్యుకేషన్ పర్స్యూ చేసిన వాళ్ళు ఇక్కడ లైసెన్సింగ్ టెస్ట్ అనేది ఇండియన్ రూల్స్ ప్రకారము కంపల్సరీ వాళ్ళు క్వాలిఫై అవ్వవలసి ఉంటుంది. అయితే కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్లో ఏంటంటే స్టూడెంట్ అక్కడ కోర్స్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇండియాకు వచ్చిన తర్వాత ఎటువంటి లైసెన్సింగ్ టెస్ట్ అనేది అపియర్ అవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కంట్రీస్లో మెడికల్ ఎడ్యుకేషన్ అనేది కొంత అడ్వాన్స్డ్గా ఉంటుంది అండ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ ఈక్వల్ టు ఇక్కడ మన ఇండియన్ స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో అంతకంటే కూడా బెటర్గానే ఉంటుందనేసి చెప్పొచ్చు. దీనివల్ల ఎన్ఎంసీ కొత్తగా ప్రపోజ్ చేసిన గజెట్లో ఈ 5 కంట్రీస్లో యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్లో ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారో ఆ స్టూడెంట్స్కు ఇండియాలో సెటిల్ అవ్వడానికి అంటే లైసెన్స్ సంపాదించడం అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట. సో, స్టూడెంట్స్ అబ్రాడ్లో మెడిసిన్ చదవాలనుకున్న వాళ్ళకు ఇంకా ఏవైనా క్వెర్రీస్ ఉంటే కనుక మీరు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అప్రోచ్ అవ్వచ్చు. సో, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కు మీరు కాల్ చేస్తే కనుక మా కౌన్సిలర్స్ మీకు ఒక కెరీర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు మెడిసిన్ గురించి ఏమైనా క్వెర్రీస్ ఉన్నా, అడ్మిషన్స్ గురించి సపోర్ట్ కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.